హాయ్ యస్, వెల్కమ్ టు యూనివర్సల్ టాకీస్. నేను మీ అప్పాజీ. చాలా హోరాహోరీగా జరిగినటువంటి ఛాంబర్ ఎలక్షన్స్లో ప్రోగ్రెసివ్ ప్యానెల్ విజయం సాధించింది. అంటే మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ పేరిట రెండు ప్యానెల్స్ మధ్య పోటీ జరిగింది. ప్రోగ్రెసివ్ ఛానల్కి అల్లు అరవింద్, డి సురేష్ బాబు, దిల్ రాజు ముగ్గురు నాయకత్వం వహించారు. ఇటు మన ప్యానెల్కి ప్రముఖ నిర్మాతలు అయినటువంటి చదలవాడ శ్రీనివాసరావు, సి కళ్యాణ్, ప్రసన్న కుమార్ వాళ్ళు ముగ్గురు నాయకత్వం వహించారు. ఈ రెండు ప్యానెల్స్ మధ్య తీవ్ర స్థాయిలో హోరాహోరీగా పోరాటం జరిగింది. ఒకరి మీద ఒకరు జనరల్గా ఎలక్షన్స్లో ఆరోపణలు చేసుకోవడం కామనే కాబట్టి అటువంటి ఆరోపణలు కూడా తీవ్ర స్థాయిలో జరిగాయి. భారీ ఎత్తున అంటే ఒక అసెంబ్లీ ఎన్నికల్ని తలపించేటట్టుగా చాలా పెద్ద ఎత్తున ప్రచారం కూడా చేశారు. మనం చూస్తే హైదరాబాద్లో ఫిల్మ్ నగర్ అంతా కూడా ఈ ఫ్లెక్సీలతోటి నిండిపోయింది. నిన్నైతే మొత్తం ఈ ఏరియా అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అంటే కొన్ని వందల కార్లు తోటి మొత్తం ఇక్కడ అంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది. దాన్ని క్లియర్ చేయడానికి పోలీసులు చాలా శ్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఈ ఇంత హోరాహోరీగా జరిగినటువంటి ఎన్నికల్లో ప్రోగ్రెసివ్ ఛానల్ మన ప్యానల్కి పై చేయి సాధించి సురేష్ బాబు అని తెలియని వ్యక్తి ఇండస్ట్రీలోనే కాదు, మన తెలుగు ప్రేక్షకుల్లో ఎవరు ఉండరు, తెలుగు ప్రజల్లో కూడా ఎవరు ఉండరు. రామానాయుడు గారి అబ్బాయి వెంకటేష్ సోదరుడు అయినటువంటి ఆయన ఈ ఎన్నికల్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం జరిగింది. నేను చూశాను, ఆయన స్వయంగా మొత్తం కల తిరుగుతూ ఈవెన్ దిల్ రాజు కానీ సురేష్ బాబు వీళ్ళందరూ ఆ ప్రోగ్రెసివ్ ప్యానెల్లో ఉన్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు అందరూ కూడా కల తిరిగి మరి మొత్తం పర్యవేక్షించి గెలుపు సాధించడం జరిగింది. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో ఈ ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ అనేది ఒక ప్రధానమైనటువంటి అంశంగా జరిగింది. ఒకటి ఏంటంటే ఇది ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీకి చెందినటువంటి బిల్డింగ్ని మొత్తం ఇది చేసి కూల్చేసి ఒక కొత్త భవనాన్ని నిర్మించి ఇందులో మళ్ళీ ఈ ఫిలిం ఛాంబర్కి, ప్రొడ్యూసర్ కౌన్సిల్కి, మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఇలాగా ఈ ముఖ్యమైనటువంటి ఈ మూడు ఆఫీసులు కూడా ఇందులోనే ఉన్నాయి. ఇస్తాం, ఇది మంద కాదు, ఈ ఫిలిం నగర్ కోఆపరేటివ్ సొసైటీకి చెందింది కాబట్టి దీన్ని మనం ఇది చేయాల్సినటువంటి ఇదని చెప్పి మన ప్యానల్ వాదిస్తే సురేష్ బాబు, అల్లు అరవింద్ వీళ్ళు లేదు, ఫిలిం ఛాంబర్ బిల్డింగ్ ఎట్టి బస్సులో చేయడానికి వీలు లేదు అని చెప్పి అంతకుముందు కూడా ఆయన ఇందులోకి అంటే ఎప్పుడూ ప్రత్యక్షంగా ఇటువంటి వాటికి కలగజేసుకోవడానికి ముందుకు రానటువంటి సురేష్ బాబు స్వయంగా రంగంలోకి దిగి అది జరగనివ్వం, ఈ బిల్డింగ్ని కూల్చనివ్వం అని చెప్పి గట్టిగా పట్టుబట్టడం మనం చూసాము. అలాగే ఈ ప్యానల్ మన ప్యానల్లో కూడా దిల్ రాజు ఒక ఎఫ్డీసీ చైర్మన్గా ఉండి ఇందులో పోటీ చేయడం ఏంటి, ఈసీ మెంబర్గా పోటీ చేయడం ఏంటి, మొత్తం ఫిల్మ్ ఛాంబర్ కానీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఇటువంటి అన్నీ కూడా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ దాంట్లోకి వస్తాయి. అటువంటిది ఆయన తన స్థాయిని తగ్గించుకొని ఒక ఎఫ్డీసీ చైర్మన్ లాంటి ఒక పెద్ద పోస్ట్లో ఉండి ఇలాగ మళ్ళీ అంటే అందరినీ సమన్వయంతో ముందుకు తీసుకెళ్ళి ఇండస్ట్రీలో ఏదైనా ప్రాబ్లం వస్తే అందరితోటి కూర్చొని చర్చించి పరిష్కారం చేయాల్సినటువంటి స్థానంలో ఉన్నటువంటి దిల్ రాజు ఇలాగ ఒక వర్గానికి వత్తాసు పలుకుతూ, ఒక వర్గానికి పరిమితం అవుతూ, ఒక వర్గానికి నాయకత్వం వహిస్తూ ఇలాగ ఎన్నికల బరిలో దిగడాన్ని మన ప్యానెల్ వాళ్ళు చాలా తీవ్రంగా విమర్శించారు. అయితే ఏదేమైనా కూడా మొత్తానికి మనం చెప్పుకున్నట్టు ముందు ఈ ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఘన విజయం సాధించింది. సురేష్ బాబు అధ్యక్షుడిగా, తర్వాత ముత్యాల రామదాసు ఆయన కోశాధికారిగా, అలాగే కె అశోక్ కుమార్ సురేష్ బాబుకి బంధువు కూడా ఆయన జనరల్ సెక్రటరీగా, ఇంకా మరికొంతమంది ఎక్కువ మంది అంటే మన ఈ ప్యానెల్ నుంచి కూడా చాలామంది విజయం సాధించారు. అయితే మెజారిటీ స్థానాలు ప్రోగ్రెసివ్ ఛానల్కి రావడం వల్ల కీలకమైనటువంటి పదవులన్నీ కూడా వాళ్ళే భర్తీ చేసుకున్నారు. ఇది 2 ఏళ్ల వరకు ఇది ఉంటుంది. అంటే అధ్యక్షుడిగా ఒక సంవత్సరానికి మాత్రమే ఈ పోస్ట్ పరిమితం అవుతుంది. అంటే ఈ ఫిల్మ్ ఛాంబర్లో ప్రొడ్యూసర్ సెక్టారు, స్టూడియో సెక్టారు, ఎగ్జిబిటర్ సెక్టారు, డిస్ట్రిబ్యూటర్ సెక్టార్ అని 4 ఉంటాయి. ఒక్కొక్క సంవత్సరం ఒక్కొక్క
దీని నుంచి అంటే ఒక సంవత్సరం ప్రొడ్యూసర్స్ నుంచి, ఇంకో సంవత్సరం స్టూడియో సెక్టార్ నుంచి, ఇంకో సంవత్సరం ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్, ఇలాగా ఈ 4 దీని నుంచి ఎంపిక అవుతూ ఉంటారు. ఈ సంవత్సరం సురేష్ బాబు ఈ పదవిలో ఒక సంవత్సరం ఇందులో ఉంటారు. అయితే ఈ ఫిల్మ్ ఛాంబర్కి అధ్యక్షులుగా ఎవరుంటున్నా కూడా సమస్యలు అయితే పరిష్కారం కావడం లేదు. చిన్న నిర్మాతలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యల్ని వీళ్ళెవరూ పట్టించుకోవడం లేదు అని చెప్పి విమర్శలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ముఖ్యంగా ఈ ఎన్నికల్లో అంటే ఈ క్యూబ్ యూఎఫ్ఓలు అధీనంలో ఉన్నటువంటి వీళ్ళు, అల్లు అరవింద్, సురేష్ బాబు, వీళ్ళు దాన్ని తీవ్రంగా విమర్శలు చేశారు. చిన్న నిర్మాతల్ని బాగా ఇబ్బంది పెట్టే ఇది క్యూబ్ ఛార్జీలు, క్యూబ్ అండ్ యూఎఫ్ఓ ఛార్జీలు, ఆ 2 కూడా వాళ్ళ అధీనంలోనే ఉన్నాయి. కాబట్టి చిన్న నిర్మాతలకి మేలు జరగాలంటే మమ్మల్ని గెలిపించండి అని చెప్పి వాళ్ళు పదే పదే చెప్పినా కూడా మరి ఎందుకని అంటే ఈవెన్ ఈ ఎన్నికల్లో పాల్గొనడానికి ఎక్కడెక్కడి నుంచో తిరుపతి నుంచి, విజయవాడ నుంచి, విశాఖపట్నం నుంచి, ఈవెన్ చెన్నై నుంచి కూడా రావడం జరిగిందని మనకి తెలుస్తుంది. అయితే నిర్మాతగా సురేష్ బాబు ఎంత సక్సెస్ఫుల్ పర్సనో మనం చూసాం. సురేష్ ప్రొడక్షన్స్ నుంచి అంటే ఈ మధ్య కాలంలో ఆయన నేరుగా సినిమా నిర్మాణం చేయడం లేదు. వేరే వాళ్ళు ఎవరైనా సినిమా తీసి అది విడుదల చేసుకోవడానికి ఇబ్బందులు పడుతుంటే ఆ సినిమాని, బాగున్న సినిమాని ఆయన టేకప్ చేసి ఆ సినిమాని విడుదల చేయడానికి ఆయన సహకరిస్తున్నారు. అయితే ఇప్పుడిప్పుడు కొంతమంది నిర్మాతల్ని ఎంకరేజ్ చేస్తూ ఆయన మళ్ళీ ప్రత్యక్షంగా సినిమా నిర్మాణ రంగంలోకి దిగుతున్నారని చెప్పి మనకు తెలుస్తుంది. అయితే ఆయనకున్నటువంటి అపారమైనటువంటి అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని సినిమా రంగానికి, ఇప్పుడు సినిమా రంగం ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లమ్స్ని ఆయన సాల్వ్ చేసే అవకాశం ఉందని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇటీవలే వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చినటువంటి సోగ్గాడు సినిమా 50 సంవత్సరాలు పూర్తి చేసుకుంది. ఇంకా ఎన్నెన్నో గొప్ప గొప్ప సినిమాలు వాళ్ళ బ్యానర్ నుంచి వచ్చాయి. అంటే సినిమా రంగంతో విడదీయరానటువంటి అనుబంధం కలిగినటువంటి కుటుంబం. ఇప్పుడు రామానాయుడు స్టూడియోస్ పరంగా కానీ, వాళ్ళ సోదరుడు వెంకటేష్ కానీ, ఇప్పుడు లేదంటే వాళ్ళ అబ్బాయి రాణా, ఇలాగా మొత్తం కుటుంబం మొత్తం సినిమా రంగంతో ప్రత్యేకమైనటువంటి అనుబంధం కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి సినిమా రంగంలోని సమస్యలన్నీ, అంటే కేవలం ప్రొడ్యూసర్గానే కాకుండా డిస్ట్రిబ్యూటర్గా, ఎగ్జిబిటర్గా, స్టూడియో ఓనర్గా, ఇలాగ అన్ని విభాగాలకు సంబంధించినటువంటి సమస్యల గురించి ఆయనకు పూర్తి స్థాయి అవగాహన ఉంది. కాబట్టి ప్రస్తుతం మన తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్నటువంటి కొన్ని సవాళ్ళని ఆయన ఖచ్చితంగా సాల్వ్ చేయడానికి, అంటే ఆయన స్థాయి పరంగా కూడా, అంటే నేరుగా ఒక ముఖ్యమంత్రికి కూడా ఫోన్ చేసి మాట్లాడగలిగే స్థాయి కలిగినటువంటి వ్యక్తి. కాబట్టి ఆయన సారథ్యంలో తెలుగు సినిమా రంగానికి మేలు జరుగుతుందని మనం ఖచ్చితంగా ఆశించవచ్చు. ఈ సందర్భంగా మనం డి సురేష్ బాబు గారిని మనస్ఫూర్తిగా అభినందిస్తూ, ఆయన సారథ్యంలో తెలుగు సినిమా మరింత ముందుకు వెళ్ళాలంటే మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హైదరాబాద్ని ఒక మన తెలుగు సినిమాని కాకుండా మన ఇండియన్ సినిమాకి ఒక హబ్ లాగా, అంటే ఒక ఇంటర్నేషనల్ హబ్ లాగా ఉండాలి. అంతర్జాతీయ, అంటే హాలీవుడ్ సినిమాలు కూడా ఇక్కడికి వచ్చి తీసుకునేలాగా మనం ఇక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి ప్రభుత్వ పరంగా మేము సహకరిస్తాము అని చెప్పి ఆయన చెప్పడం, అంటే ఏదో ఒక సందర్భంలో చెప్పడం అని యథాలాపంగా చెప్పడం, మొక్కుబడిగా చెప్పడం కాకుండా చిత్తశుద్ధితో చెప్పినట్టు మనకు అర్థమవుతుంది. ఆయన 1-10 సార్లు ఈ విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. సినీ రంగ ప్రముఖులతోటి తరచుగా భేటీ అయిన ప్రతిసారి కూడా దీని గురించి చెప్తున్నారు. కాబట్టి అందుకు అవసరమైనటువంటి, అంటే ఇప్పుడు హైదరాబాద్లో ప్రతి సంవత్సరం ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ నిర్వహించాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉంది. అలాగే హాలీవుడ్ సినిమాలను కూడా ఇక్కడ అకామిడేట్ చేసే, అంటే సౌకర్యాల పరంగా, సదుపాయాల పరంగా చేసేంత సామర్థ్యం ఇప్పుడు ఒక రామోజీ ఫిల్మ్ సిటీ కావచ్చు, అన్నపూర్ణ స్టూడియోస్ కావచ్చు, రామానాయుడు స్టూడియో, సారథి స్టూడియోస్, ఇలాగా ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనకు ఉంది. అవసరమైతే ప్రభుత్వ పరంగా కూడా ఇంకా ఎక్కువ సహకారం అందించడానికి, ఏదైనా స్థలాన్ని కేటాయించడం కానీ, రాయితీలు ఇవ్వడానికి కానీ, మరోటి అన్నీ చేయడానికి ప్రభుత్వం కూడా ముందుకు వస్తున్నటువంటి ఈ సందర్భంలో సురేష్ బాబు నాయకత్వంలో మన తెలుగు సినిమా రంగం మరింత అభివృద్ధి చెందాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం.